చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో కొండి లక్ష్మి మృతురాలి ఆత్మహత్యకు కారణమైన పంచాయతీ కార్యదర్శిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కాగా నేడు సంఘటన స్థలానికి స్వయంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చేరుకున్నారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన కమిషన్ చైర్మన్ వారి బాధలను విని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ పరిధిని మించి ఒత్తిడి తేవడం, ఎస్సీ ఎస్టీ వర్గాలపై చిన్నచూపు చూపడం తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శి స్రవంతిని సస్పెండ్ చేసి విచారణ తప్పనిసరిగా జరిపిస్తామని పేర్కొన్న ఆయన బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా తక్షణమే మృతురాలి కుటుంబానికి 4,25,000 పరిహారం అందజేయాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఎకరం భూమిని కూడా వెంటనే కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. విధులను దుర్వినియోగం చేసే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయనతో పాటుగా స్థానిక తహసీల్దార్ శ్రీకాంత్, సిఐ వెంకటరాజగౌడ్, ఎంపీటీఓ చిన్నారెడ్డి, ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, ఏపీఓ నరేష్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు కొండి స్వామి, బాలరాజుగౌడ్ తదితరులు ఉన్నారు. కొండి లక్ష్మి ఆత్మహత్య కేసులో న్యాయం సాధించే వరకు తన పర్యవేక్షణ కొనసాగుతుందని ఎస్సీ ఎస్టీ కమిషన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. అన్ని పెట్టాలని చెప్పి మీటింగ్ అయింది. ఇప్పుడు మన ల్యాండ్ కూడా వేయిస్తుంది. ఒకసారి తహసీల్దార్ గారు వాళ్ళు నేను నామినేట్ వాళ్ళకు విజిట్ చేసి ఆ ల్యాండ్ ఎక్కడ ఉందో చెప్పి ఒకసారి మళ్ళీ లాంగ్ లీవ్ కూడా పెట్టుకున్నాను. లాంగ్ లీవ్ పెట్టుకున్నది ఇదే మూర్తి కాలువ. ఈ కాలువని తీసుకుంటే ఈ చెట్లు పెట్లు ఏం చేయండి, ఎందుకు చేస్తాం అనేది బాగా లేదు, కొడుకు నోరు లేదు. మరి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం, చాలా దారుణం. మరి ఉద్యోగస్తులు కూడా ఎవల లక్షణం రేఖ దాటద్దు, ఎవల విధులు వాళ్ళు చేయాలి. మరి ఒక దళిత మహిళ పట్టుకొని కాలు మొక్కించుకోవడం, ఆమెను హింసించడం, ఆ మానసిక వ్యాధి దట్టకోలేక ఆత్మహత్య చేసుకోవడం చాలా దారుణం. ఇది సభ్య సమాజం అందరూ కూడా తలదించుకునే అంశం. 79 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కూడా ఎస్సీ ఎస్టీ వివక్ష ఉన్నాయంటే చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అంజయ్య గారి కుటుంబానికి మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుంది. ఇప్పుడే కలెక్టర్ మాట్లాడినా తప్పకుండా ఆ కార్యదర్శిని సస్పెండ్ చేసి నిష్పక్షపాతంగా మరి విచారణ జరిపించి మరి కమిషన్ కూడా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చిన. తప్పకుండా ఆదేశాలు వాళ్ళు కలెక్టర్ గారు అమలు చేస్తారు. మరి వాళ్ళకి వచ్చే నష్టపరిహారం కూడా 4,25,000 ఇమీడియట్గా ఏదన్నా అకౌంట్కి వెళ్ళి సప్లా నిధుల నుంచి అర్జెంటుగా అందజేయమని చెప్పి కూడా కలెక్టర్కు డైరెక్షన్స్ ఇచ్చిన. అవి కూడా ఇచ్చేస్తారు. మరి తహసీల్దార్ కూడా ఇప్పుడు ఆ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చే ల్యాండ్ కూడా ఇప్పుడే విజిట్ చేసిపోతాడు. తప్పకుండా అది త్వరలోనే సర్టిఫికేట్ కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి మన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి, మరి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరి వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఈ దళిత మహిళకు న్యాయం జరిగే విధంగా మరి కుటుంబాన్ని ఆదుకొని, ఆ కుటుంబంలో ఒకడే కోరుకున్నాడు, ఆయనకు కూడా ఉద్యోగం వచ్చే విధంగా ప్రభుత్వంతో జిల్లా మంత్రితో మాట్లాడి, మరి అవసరమైతే ముఖ్యమంత్రి కూడా మాట్లాడి తప్పకుండా ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏది ఏమైనా ఇటువంటి సంఘాలు జరగద్దనంటే కఠినంగా శిక్షలు ఉండాలి. ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ లైన్లో వాళ్ళు పనిచేయాలి. వాళ్ళ లిమిట్స్ ఉంటాయి. ఈ రకంగా చేయడం మొత్తం దుర్మార్గమైన చర్య. దీన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఏది ఏమైనా మరి అంజయ్య గారి మరి అధైర్యపడద్దు. ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉండి మీకోసం కష్టంగా పనిచేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్.